హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మిరియాల చారు మసాలా చూపిస్తున్నాను. దానికి ఏమేమి కావాలంటే దానికి బాండీ పెట్టుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, కందిపప్పు వేసి కొంచెం వేడి చేద్దాము. వేగటం కాదు, వేడి చేయటం. వేడి చేద్దాము. బాగా వేగితే స్మెల్ టేస్ట్ మారుతాయి అన్నమాట. 4 చిన్నులపాయ రెబ్బలు వేద్దాం. ఎక్కువ వేస్తే నిల్వ ఉండదు మసాలా, కాబట్టి 4 వేసాను. కావాలంటే చారులో అల్లంతో పాటు ఇంకో 2 రెబ్బలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవ్వండి వేగుతున్నాయి. పసిపిల్లలు ఉండ ఇంట్లో ఇవి తప్పకుండా ఈ మసాలా చేసి పెట్టుకోండి. పిల్లలకి చారుతో పెడితే వాళ్ళు తొందరగా తింటారు. వాళ్ళకి ఆరోగ్యం కూడా జలుబు అయితే చేయదు. పెద్దవాళ్ళకి కూడా ఒంటికి మంచిదేనండి ఇది. ఇదిగోండి అవి అయితే వేడెక్కినాయి. మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకొని సగంబడ మెదిగినాక దాంట్లో 3 యాలకులు వేస్తున్నాను. యాలకులు కూడా ఒంటికి మంచిది, జలుబు కూడా రానివ్వదు, అందుకే వేస్తున్నాను అనమాట. కావాలంటే ఇంకో 2 కూడా వేసుకోవచ్చు. నేను అంతే వేసాను, అంతవరకే. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పడదాము. పట్టేసాము, అయిపోయిందండి. ఇప్పుడు గిన్నెలో తీసుకుందాము. ఇదిగోండి చూస్తుంటే బాగుంది కదా, చాలా బాగుంది కదా. చారు పెట్టుకున్న చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా జ్వరం అయినా, జలుబు అయినా, నోరు బాగోకపోయినా, ఏదైనా కూరతో తినాలనిపించినప్పుడు ఇలా చారు పెట్టుకొని చక్కగా తినండి. ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది. పసిపిల్లలు ఇష్టంగా తింటారు. చాలా చాలా మంచిది కూడా. తప్పకుండా ఈ మిరియాల చారు ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి. మీరు ట్రై చేయండి.